నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను సంధ్య గూడూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరుగా మురళీధర్ పట్టణంలో ఉన్న ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రంజాన్ మీ ఇళ్లలో సుఖ సంతోషాలు చేకూర్చాలని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు। గూడూరు నియోజకవర్గ ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు। ఈద్ ముబారక్। 30 రోజులు ఉపవాసం ఉండి అల్లాని అత్యంత శ్రద్ధతో భక్తితో ప్రార్థన చేసి రేపు రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసాలను కూడా వాళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది। ఎంతో దీక్షతో నిష్ఠతో చేసిన ముస్లిం సోదరులందరూ కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం। నమస్కారం। మణబోలు గ్రామంలోని శ్రీ గంగమ్మ పరమేశ్వరి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా మణబోలు యాదవ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ ఉత్సవాలకు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ, పూల అలంకరణ, బాణసంచా, ప్రత్యేక తప్పెట్లు, వీరతాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి। అమ్మవారిని ట్యాలలో అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు। ఆలయ అర్చకులు కుమార సుబ్రహ్మణ్యం శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఈ ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు। గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోటరీ క్లబ్ ద్వారా అనేక మౌలిక వస్తువులు అందించడం జరిగిందని రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యామ్ యాదవ్ వెల్లడించారు। రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటేరియన్ వజ్రాల శివరామరెడ్డి దాతృత్వంతో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అప్పుడే పుట్టిన నవ శిశువులకు వేడి నీళ్లతో స్నానం చేసేందుకు అవసరమైన సుమారు 20,000 రూపాయల విలువైన 2 గీజర్స్ను హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజాకి అందించారు। ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అనేక వసతులు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని, నవ శిశువుల కొరకు గీజర్స్ అందిస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో రామకృష్ణ, స్వరూప్, ముని, గిరీష్, దశరథ రామిరెడ్డి, పివి కృష్ణయ్య, ఆర్ఎంఓ రవికుమార్, ల్యాబ్ టెక్నీషియన్ మౌలాలి, హెడ్ నర్స్ గౌరీ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు। వజ్రాల శివరామరెడ్డి మా రోటరీ మెంబర్, వారి దాతృత్వంతో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అప్పుడే పుట్టిన పశుకందులకు వేడి నీళ్లు సౌకర్యంగా 2 గీజర్స్ని సుమారు 20,000 రూపాయలు చేసే గీజర్స్ ఇవ్వడం జరుగుతుంది। దానికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరియు మా రోటరీ అధ్యక్షులు రామకృష్ణ గారికి, అదేవిధంగా మన గూడూరు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ అయినటువంటి రాజా గారికి, ఆర్ఎం గారికి, టీడీజీ మునిగిరీష్ గారికి, మా సీనియర్ రోటేరియన్ దశరాడి గారికి, సీనియర్ రోటేరియన్ పివి కృష్ణ గారికి, మన నర్సు గౌరీ గారికి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగేదానికి ముఖ్యులు మరియు ఈ బ్లడ్ బ్యాంకు ల్యాబ్ టెక్నీషియన్ మౌల గారికి, మిగతా మన గూడూరు ఏరియా హాస్పిటల్ వైస్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు। మా గూడూరు రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు ఆధ్వర్యంలో అంత మునుపు ఈ ఏరియా హాస్పిటల్కి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది। అందులో భాగంగానే ఈరోజు ఈ నవ శిశువుకి వేడి నీళ్ళతో స్నానం చేసే కార్యక్రమంలో ఈ గీజర్స్ అవసరాన్ని చెప్పిన వెంబడే మా రొటేరియన్
వజ్రాల శివరామరెడ్డి గారు దాతృత్వంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది. ఇవే కాకుండా భవిష్యత్తులో మన గూడూరు ఏరియా హాస్పిటల్ నందు ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలో అవన్నీ కూడా వీలైనంత వరకు మా రోటరీ క్లబ్ల సభ్యుల పూర్తి సహకారంతో అయ్యేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలుపుకుంటూ నమస్కారం. ఒక మంచి ప్రోగ్రాం, ఎందుకంటే నేను చేసే ప్రోగ్రాంలు ఎక్కువ అడల్ట్స్కి, తర్వాత ఏమంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి వాళ్ళకి ఎక్కువ చేస్తుంటాం. ఒక ప్రోగ్రామ్ పల్స్ పోలియో చిన్నపిల్లలకి చేస్తుంటాం. ఈ ప్రోగ్రాం స్పెషాలిటీ పసికందులకి, అప్పుడే పుట్టిన బిడ్డలకి సేవ చేయడం అనేది, అప్పుడే పుట్టిన బిడ్డలకి స్టార్ట్ అయింది సేవ అక్కడనే. అటువంటి ప్రోగ్రాము, అటువంటి ఒక రిక్వైర్మెంట్ని మీరు ప్రొజెక్ట్ చేసిన దానికి మేము ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అప్పుడే పుట్టిన పసికందులకు సేవ చేసే అవకాశాన్ని కలిగించిన దానికి. ఇకపోతే డాక్టర్ రాజా గారితో మాకు చాలా అనుబంధం, ఎన్నో ప్రోగ్రాంలు చేతుల మీదుగా చేసాం. ఈ మధ్య ఇలాంటి ప్రోగ్రాంలు ఆయన చేతుల మీదుగా మేము ఈ ఏరియా హాస్పిటల్కి సహాయం చేసిన అవకాశం ప్రతిసారి అవకాశం దొరికినందుకు చాలా సంతోషం సార్. ఈ ప్రోగ్రాంని కోఆర్డినేట్ చేసినటువంటి మా మయూర్ శ్యామ్ గారికి, స్పాన్సర్ చేసినటువంటి శివరారెడ్డి గారికి, అందరికీ మంచి ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను, మీరు ప్రోగ్రాం అడుగుతూ ఉండండి. ఇప్పుడు అవసరమైనప్పుడు మాకు వీలు పడ్డప్పుడు ఏమన్నా స్పాన్సర్ పట్టుకొని మీకు చేస్తుంటాం. ఎందుకంటే ఇది పేద ప్రజలకి సంబంధించిన హాస్పిటల్, వస్తూ ఉంటారు, అన్ని వస్తువులు బాగుంటుందని అందరూ మాకు తెలుసు. కనుక మేము చేయగలిగింది మేము చేస్తాం. మీ రిక్వైర్మెంట్ ఉంటే మీరు చెప్తానే ఉండండి. వెనక ముందుగా మేము స్పాన్సర్ పట్టుకొని మీకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మేము సహాయపడతామని ఈ సభను చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి, మయూర్ శ్యామ్ గారికి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన రోటరీ క్లబ్ మెంబర్స్, రోటరీ క్లబ్ రోటరీ డిస్ట్రిక్ట్ 3160 కరెక్టేనా? ఒకప్పుడు వచ్చిందండి 3160 వారి సౌజన్యంతో, తర్వాత శివరామరెడ్డి, వజ్రాల శివరామరెడ్డి గారు మనకి మన కానుకల వార్డులో చిన్నపిల్లలు, న్యూ బార్న్స్ ఉంటారు కదా, తర్వాత చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి వేడి నీళ్ళు అవసరం పడుతుంది. దానికి ఒక 2 గీజర్లు, వీనస్ గీజర్స్, మోడల్ వీనస్ ఇవి మనకి డొనేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి రోటరీ క్లబ్ మెంబర్స్ని మాట్లాడుతున్నాను. ప్రెసిడెంట్ గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి వార్డులో అప్పుడు పుట్టిన పిల్లలకి స్నానం చేయించడానికి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు హాస్పిటల్ వారు మా రొటేరియన్ మయూర్ శ్యామ్ యాదవ్ గారిని గీజర్లు ఇవ్వాల్సిందిగా కోరారు. అలాగే మా రొటేరియన్ అయిన వజ్రాల శివరామరెడ్డి గారు దాతృత్వంలో ఈ 2 గీజర్ని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన మయూర్ శ్యామ్ యాదవ్ గారికి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం ఉదయం బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు రంజాన్ తోఫాలో భాగంగా నిరుపేద ముస్లిం కుటుంబాలు కూడా రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఫిరోజ్ చికెన్ సెంటర్ అధినేత ఫిరోజ్ సహకారంతో 70 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు 70 కోళ్లు, మార్కెట్ సెల్వి, టమాటా హోల్సేల్ సహకారంతో బిర్యానీ చేసుకోవడానికి అవసరమైన టమాటాలు, గోంగూర కట్టలు మరియు మసాలా దినుసుల్ని పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్షుడు కండివేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు పిడి కరీముల్లా, కేఆర్ఎం కోట వెంకటేశ్వర్లు, కుమారు నాయుడు, పిల్లిల శ్రీను, ఆఖ్వా రమేష్, వెంకటేశ్వర్లు, నారాయణ, రసూల్, నాగరాజు, కృష్ణారెడ్డి, యశ్వంత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. గోంగూరి వాడ గోంగూరి వాడ
తీసుకోండి రమ్మారా. ఆధ్వర్యంలో ఈరోజు ముందుగా 24 గంటల్లో రంజాన్ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్న మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలమ్మ. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థ గత 5 ఏళ్ల నుంచి ఇది 5వ సంవత్సరం ఈ ఒక రంజాన్ తోపాలని మనం ఇస్తూ వస్తున్నాం. లాక్డౌన్లో కూడా కష్టమైనా కూడా ఈ ప్రోగ్రాంలు అయితే మాత్రం ఆపలా. ఏ ప్రోగ్రామ్స్ ఆపినా కూడా ఈ ఒక రంజాన్ మాసంలో మాత్రం ఖచ్చితంగా 3 దఫాలు 1 టౌన్లో ఒక రంజాన్ తోప మా లలిత బ్రాండ్ వాళ్ళ సహకారంతో ఒక 60 మందికి మంచి పలసరుకులు ఇవ్వగలిగాం. అదేవిధంగా 2 టౌన్లో 2వ తోప మా తమ్ముడు మా కుటుంబ సభ్యుడైన మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో రైలవతల ఒక రంజాన్ తోప ఇవ్వగలిగినాం. ఇద్దరికి కలిపి ఈరోజు అంటే రేపు ఉదయాన్నే మనం పండుగ చేసుకుంటాం కాబట్టి ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా మనం అందరికీ ఒక మంచి అందులో మీకు అందరికీ తెలిసి ఒక కోడిని ఇస్తున్నాం. ఆ కోడి కూడా ఇప్పుడు 320 రూపాయలు అయింది ఒక కేజీ. ఒక కోడి మనకు 500 రూపాయలు పడింది ఒక కోడి. అందుచేతన ఇంత కష్టస్థాయమైనా కూడా ప్రగతి సేవా సంస్థ ఎక్కడ వెనక్కి వెళ్ళాల ముందుకే వస్తుంది కాబట్టి ఈ ఒక మంచి కోళ్ళని మనకు అల్లా ఆశీస్సులతో మా తమ్ముడు ఫిరోజ్ చికెన్ షాప్ అధినేత మా వాడు చికెన్ మా ఫిరోజ్ ఈ ఒక 70 కోళ్ళని మనకు అందించడం జరిగింది. మా ఫిరోజ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీ అందరి సహకారం కూడా మా ఫిరోజ్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఫిరోజ్ ఇంకా వ్యాపార రీత్యా మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన ఇంకా ఆర్థికంగా బలపడాలని ఈ మధ్య కూడా మక్కా కూడా ఆయన ఈ 45 రోజులు ఉపవాసాలే కాదు అంతకుముందు నెల రోజులు ఉపవాసాలు చేసి మక్కా కూడా పోయి వచ్చున్నాడు. ఆ అల్లా ఆశీస్సులు మా ఫిరోజ్కి నిండుగా ఉంటాయని ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా భావిస్తుంది. అదేవిధంగా ఎప్పటిలాగే మనకు కూడా మా మార్కెట్ సెల్వి ఆయన ఎంత బలంగా ఉంటాడో అంత బలంగా కూడా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే అందుచేతన ఆయన 2 గోంగూర కట్టలు మనకు బాగా కేజీ టమాటా అల్లము కొత్తిమీర పుదీనా దానికి సంబంధించిన సెటప్ అంతా కూడా మా మార్కెట్ సెల్వి ప్రతి సంవత్సరం ఈ ఒక 70 మందికి ఇస్తున్న మా మార్కెట్ సెల్వి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఒకరు ఇదే కాకుండా మా మార్కెట్ సెల్విని మనం ఎప్పుడు ఏది కోరినా కూడా రేపు ఎవరైతే మన గూడూరులో నివసిస్తున్నటువంటి టౌన్ మరి పట్టణ ప్రజలు ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రగతి సేవా సంస్థ తరపున గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే రంజాన్ తోఫా కార్యక్రమంలో భాగంగా రేపు ఎవరైతే ముస్లిమ్స్ మహిళలు అలాగే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఫిరోజ్ భాయ్ గారి తరపున కోళ్లను అదేవిధంగా మార్కెట్ సెల్వి అన్న గారి తరపున దానికి సంబంధించిన టమోటాలు ఇవన్నీ అన్నం చేస్తూ ప్రతి సంవత్సరం రాబోయే దినాల్లో కూడా పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిరుపేద కుటుంబాలను గుర్తించి మన ప్రగతి సేవా సంస్థ తరపున అనునిత్యం వాళ్ళ యొక్క కృషికి వాళ్ళ యొక్క ఎదుగుదలకి ముఖ్యంగా పట్టణ ప్రజలు కాకుండా పక్కన ఉండే నివసిస్తున్న వారు కూడా మన నిన్న కూడా ప్రోగ్రాం జరగడం జరిగింది. అన్న ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థ జనరల్ చెందాలని కోరుకుంటూ దేవుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మా ప్రగతి కుటుంబం వారు మా అధ్యక్షుడైన కడివేటి చంద్రశేఖర్ గారు ఈ విధంగా వాళ్ళకి పలసరుకులు అందజేయడం, దీనికి దాతలు ఫిరోజులు కానీ మార్కెట్ సెల్వి కానీ దీనికి సహకరించినందుకు 5 సంవత్సరాల నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు. ముందుగా ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుండి రంజాన్ తోఫా అదేవిధంగా క్రిస్మస్ కానుకలు అదేవిధంగా సంక్రాంతి కానుకలు ఇస్తూ మా సంస్థ ఈ యొక్క పండుగ సమయంలో నిరుపేదలని మరి చిరు సహాయాన్ని అందజేస్తూ అదేవిధంగా సేవా రంగంలో ముందుంటుంది. మరి నిరుపేదలైనటువంటి విద్యార్థుల చదువు కొరకు అదేవిధంగా ఎవరైనా కానీ ఎటువంటి
మరి అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి కూడా మరి వారందరి రంజాన్ ప్రార్థనలు గూడూరు పట్టణంలో ఈద్గా వద్ద ఉదయం 8:30 జామియా మసీద్ వద్ద 9:30 షాదీ మంజిల్లో 10 గంటలకు జరిగేలా జామియా మసీద్ కమిటీ నిర్ణయం తీసుకుందని కమిటీ సభ్యులు అజీజ్ తెలిపారు. ముస్లింలందరూ ఈ సమయాల్లో ప్రార్థన చేసుకోవాలని సూచించారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अभी जो उर्दू में हमारे कमरू हाफिज साहब बताए थे उसे मैं तेलुगु में बोलता हूँ। गूडूरु पट्टण जामिया मस्जिद कमिटी तरफुन ఈ ప్రకటన చేస్తున్నాము. రాబోయే అమావాస్య దాటిన తర్వాత నెలవంక కనిపించిన తర్వాత రంజాన్ నమాజ్ వేళలు ఈ విధంగా జామియా కమిటీ వారు నిర్ణయించినారు. ఈ కమిటీ నిర్ణయం ప్రకారము నెలవంక అవపడిన తర్వాత మొదటి నమాజు ఈద్గాలో ఉదయం 8:30కి జరపబడును. రెండవ నమాజు 9:30కు జామియా మస్జిద్ నందు జరపబడును. మూడవ నమాజు 10 గంటలకు షాదీ మందిరంలో జరపబడును. గూడూరు నియోజకవర్గ ప్రజలు మొత్తం ఈ టైమింగ్ ప్రకారము ఒక అరగంట ముందు తమ మసీదుల దగ్గర ఈద్గా దగ్గర షాదీ మస్జిద్ చేరుకొని ప్రతి ఒక్కరూ నమాజ్లో పాల్గొని దేవుడి కృపకు పాత్రలు కాగులను ఆశిస్తూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जामिया मस्जिद की कमेटी की तरफ से ये ऐलान हो रहा है, ईद का चाँद दिखने के बाद इंशाअल्लाह ईद की नमाज ईदगाह में ठीक 8:30 बजे पढ़ी जाएगी पहली नमाज, और दूसरी नमाज जामिया मस्जिद में ठीक 9:30 बजे पढ़ी जाएगी, और तीसरी नमाज शादी मंजिल में ठीक 10 बजे पढ़ी जाएगी इंशाअल्लाह। आप तमाम हजरात कम से कम आधा घंटा पहले तैयार होकर ईदगाह और मस्जिद पहुंचने की फ़िक्र करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు సమక్షంలో ఎల్లసిరి పంచాయతీ నందు స్థానిక నాయకులు చెంచు రామాచారి, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రోడ్ షో మరియు ప్రచారం ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ అసమర్థ పాలన గురించి తెలుపుతూ అధికారంలోకి వస్తే ఉమ్మడి కూటమి అందించబోయే సూపర్ 6 పథకాల గురించి తెలుపుతూ జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ సైకిల్ మరియు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దుబ్బూరు శరత్ చంద్రారెడ్డి, జనసేన అధ్యక్షుడు అక్బర్ కుమార్, రాజగోపాల్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ దుబ్బూరు భారతమ్మ, జనార్దన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, గిరి నాయుడు, వెంకట రమణయ్య, కృష్ణారెడ్డి, వినోద్, రాము, శ్రీనాథ్, నాగురయ్య, తేదేప, జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీను సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ ఇద్దరికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలనీలో అన్ని రోడ్లు కూడా పోరాడి వేయించుకున్నారమ్మా. ఇక్కడ తర్వాత ఇప్పుడు ఈ రోడ్డు వెళ్ళేదని చెప్తున్నారు. అదేమ్మా, అంటే తనకు వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పట్టణం బట్టి వేసింది మీకమ్మా. ఇప్పుడు తెలుసుకోవాలి కదా అందరూ ప్రయోగ చేస్తారు రోడ్ల తర్వాత మీరు అడిగింది రేపు గమ్ముడు వచ్చిన తర్వాత చేస్తానమ్మా. మీ అందరూ కూడా చంద్రబాబు గెలిస్తే అమ్మా 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. 3 తర్వాత బస్సులో ఉచిత ప్రయాణం టికెట్ల. తర్వాత మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎవరు మహిళలు ఉన్నా వాళ్ళకి నెలకి 1500 రూపాయలమ్మా. ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుందమ్మా. ఎంత నీకు వస్తుంది పెన్షన్? బాబు గారు వేస్తే 1500 వస్తుంది. మీరు ఆటో గారు ఉన్నారు ఆ వయసు ఎంత? ఇంక సంవత్సరం అయితే 19 అవుతుంది కదా, 10 నిండిపోతుంది కదా, 14 వస్తుంది పెన్షన్. ఇంకెవరు అడుగుతారు పడితే పెన్షన్ వస్తుంది. నెలకి 3000 రూపాయలు మీకు పెన్షన్ వస్తుంది. అదే నీకమ్మా వస్తుందా పెన్షన్? తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామంలోని రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు దువ్వూరు శేషురెడ్డి దాతృత్వంతో 100 మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా సుమారుగా 1500 రూపాయల ఖర్చు అయ్యే సరుకులు ఇవ్వడం జరిగింది. والشمس تجري لمستقر لها ذلك تقدير العزيز العليم والقمر قدرناه منازل تعتبر الوجوه القديم الشمس ينبغي لها ان تدرك القمر ولا الليل سابق النهار وكل في فلك يسبحون وآية لهم أنا حملنا ذريتهم في الفلك المشهور وخلقنا لهم من مثله ما يركبون وإن نشأ نغرقهم فلا صريخ لهم ولا هم يوكلون إلا رحمة منا ومتاع إلى حين وإذا قيل لهم اتقوا గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉగాది సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి పలు రకాల పుష్పాలు విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించి తప్పట్లు, వీరతాళ్లు, గొల్లాల వేడుకలతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. తెనాలి బ్యాండ్, తప్పెట్లు, యువకుల డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పట్టణ ప్రజలు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు 2వ పట్టణ పరిధిలోని దిగువ వీరారెడ్డిపల్లిలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని దిగువ వీరారెడ్డిపల్లిలో ఉన్న శ్రీ మహాలక్ష్మ అమ్మవారి దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి ట్రాక్టర్పై నిలిపి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కేరళ బ్యాండ్, తెనాలి బ్యాండ్, తీన్మార్ తప్పెట్లు, యువకుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివ పార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయంలో శివ పార్వతుల్ని అందంగా అలంకరించి కళ్యాణ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో శివ పార్వతుల కళ్యాణం అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తుల కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా రమణ బాబు, డాక్టర్ మైథిలి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. చేసే పనులన్నీ కూడా శక్తి మళ్ళీ మనకు వస్తుంది. చూస్తున్నాం ఎంతో మంది ఇప్పుడు నందీశ్వరుడు, ఈశ్వరుడు దగ్గర నందీశ్వరుడుగా పడిపోయాడు. కాబట్టి మోక్షములని పొందగలిగేటువంటి స్థితిని మనం చుట్టూ ఏర్పరచుకోవాలి. అశాంతితో ఉండకూడదు. భువనేశ్వరి అమ్మవారిని అన్నింటినీ కూడా మనం స్మరణ చేయడం జరుగుతుంది. ఎలా సంపాదించుతూ ఉన్నట్లయితే ఆ 7 పర్యంతం రోజుల పాటు చంద్రమండలంలో నివాసం చేస్తారు. శివ సాంబ శివ నమస్తే అస్తు భగవన్. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉన్న పొన్నలూరు వీర రాఘవరెడ్డి సంగీత నృత్య పాఠశాల మరియు సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్లో భాగంగా చిన్నారులతో ఏర్పాటు చేసిన భరతనాట్యం పోటీలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీరరాఘవరెడ్డి సంగీత నృత్య పాఠశాల 50వ
గూడూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మహిళలతో సామూహిక కుంకుమ పూజ మరియు సువర్ణ పుష్ప పూజ ఘనంగా నిర్వహించారు. అలాగే బొడ్డు చౌక్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మాడవీధి ఉత్సవం బాలాజీ నగర్ తూర్పు వీధి మీదుగా ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ओम देवाय नमः ओम नक्षत्रकिन्नर सेविताय नमः ओम गंगाय नमः अक्षताय नमः ओम अभिष्टवरदाय ओम पुष्टिये नमः ओम पुष्कराक्षये नमः ओम अकरकन्ये नमः ओम विशुद्धाय नमः ओम मणिकण्ठमेखलाय नमः ओम समस्तदेवमूर्तये नमः ओम जतमन्मदाय नमः ओम ऐश्वर्याय ओम पराजिताय नमः ओम समयामि ओम शिवाय नमः ओम लोकेशाय नमः ओम दैवमात्रे नमः ओम मनीषाय नमः ओम कांताय नमः ओम कामाक्षी नमः ओम शांताय नमः. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో అభయాంజనేయ వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు భక్తుల రామనామస్మరణతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. అలాగే చిత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పల్లకి సేవ వైభవంగా సాగింది. మణిబ్రోలు గ్రామంలోని కోదండ రామాపురం దేవంగ వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అమ్మవారిని అందంగా అలంకరించి మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వివిధ రకాల హారతులు ఇచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మణిబ్రోలు గ్రామానికి చెందిన గంధల కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ధైర్య వీర్య నమః మహాగౌర్యే నమః చిండిక నమః భూమిజాయ నమః నిర్గుణాయ నమః ఆధారశక్త్యే నమః
మణుపూలు మండలంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి నుండి ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి మణుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శ్రీ త్రిశూలేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించి పల్లెకులు అలంకరించి మణుబోలు గ్రామం నుండి బద్దెబోలు రోడ్డు వద్ద గల శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వరకు భక్తుల భుజాలపై తీసుకెళ్లారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 10వ తేదీ బుధవారం చప్పరం సేవ, 11వ తేదీ రావణ సేవ, 12వ తేదీ నంది సేవ, 13వ తేదీ రథోత్సవం, 14వ తేదీ స్వామివారి కళ్యాణం, 15వ తేదీ పారువేట, 17వ తేదీ వసంతోత్సవం, 18వ తేదీ ఏకాంత సేవ, 19వ తేదీ శాంతి ఉత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. 13వ తేదీ జరిగే రథోత్సవంలో భక్తులు రథాన్ని తమ భుజాలపై 5 కిలోమీటర్ల మేర శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన అనంతరం తిరిగి రథాన్ని భుజాలపై మణుబోలు గ్రామంలోని బ్రహ్మేశ్వర స్వామి ఆలయం వరకు తీసుకుని రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. देवी समेत संगमेश्वर सह कुटुंबाय शुद्धि वृद्धि आश्मदेयमिदं हिरण्यं पुण्यमिदं संप्रदते करनेस्ते करता है ना सब लेगा ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.